అందరికీ నమస్కారం. రేపు మే 1వ తారీఖున పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అన్నది చాలామందికి డౌట్ ఉంది. ఎందుకంటే మే 1వ తారీఖు మేడే కాబట్టి ఆ రోజు పబ్లిక్ హాలిడే కాబట్టి ఇస్తారా ఇవ్వరా అన్నది చాలామంది అడుగుతున్నారు. దాంతోపాటు మొన్న అప్లై చేసిన స్పౌస్ పెన్షన్స్ అంటే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయి కానీ ఉంటే వారి యొక్క భార్యకి స్పౌస్ పెన్షన్ అనేది విడుదల చేయడం జరిగింది. అది ఈ మే నెలలోనే వస్తుందా రాదా అన్నది మరొక డౌట్ అన్నమాట. దాంతోపాటు పెన్షన్లకు సంబంధించి కొత్త నిబంధనలు అయితే ఇచ్చారు, కొత్త జీవో ఇచ్చారనమాట. సో దీనికి సంబంధించి ఈ 3 విషయాలకు సంబంధించి మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం. మొదటిగా మే 1వ తారీఖు పెన్షన్స్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా అంటే మే 1వ తారీఖున పెన్షన్లు అయితే ఇస్తున్నారు. ఉదయం 6:30 గంటల నుంచి ఇస్తున్నారు. జీవోలో ఇది వరకు 7 గంటల నుంచి ఇవ్వచ్చని చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం ఉదయం 6:30 గంటలకే ఇస్తారు. ఇక్కడ మీరు ఈ కొత్త నిబంధనలలో మీరు తెలుసుకోవాల్సిన మరొక ముఖ్య విషయం ఏంటి అంటే ఒకవేళ కానీ మీరు మే 1వ తారీఖున కానీ అందుబాటులో కానీ లేకపోతే మీరు పెన్షన్ ఎప్పుడు తీసుకోవాలి అంటే మే 1వ తారీఖున ఉదయం 6:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సచివాలయ సిబ్బంది దగ్గర మీరు తీసుకోవచ్చు. ఒకవేళ కానీ మే 1వ తారీఖు మీరు అందుబాటులో లేకపోతే మే 2వ తారీఖున మీరు కానీ సచివాలయంకి వెళ్ళినట్లయితే అంటే మే 2వ తారీఖు కూడా సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వస్తారు. ఒకవేళ మధ్యాహ్నం వరకు కూడా మీరు లేకపోతే మీ ఇంటి వద్ద ఎక్కడికన్నా వెళ్ళున్నా సరే మీరు మధ్యాహ్నం 2 గంటల తర్వాత సచివాలయంకి వెళ్ళినట్లయితే సచివాలయ సిబ్బంది మీకు అక్కడ అందించడం అనేది పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మే 1వ తారీఖే తీసుకోవాలి అన్నది ప్రభుత్వం చెప్తూ ఉన్నారు. కానీ మీకు ఏదన్నా ఎమర్జెన్సీ అయ్యుండి మీరు ఒకవేళ అందుబాటులో లేకపోతే 2వ తేదీ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఒకవేళ మీరు 1వ తారీఖు ఉండకుండా 2వ తారీఖే మీరు వచ్చి తీసుకుంటాము అనుకుంటే మీరు ఖచ్చితంగా మీకు ఎవరైతే పెన్షన్ ఇస్తారో వాళ్ళకి మీరు ఫోన్ చేసి చెప్పాలి. చెప్పిన తర్వాత మీ ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వగలుగుతారు. 2వ తారీఖు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ని మీకు పెన్షన్ ఎవరైతే ఇస్తున్నారో సచివాలయ సిబ్బంది వాళ్ళ దగ్గర మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. సో ఇది ఒకటనమాట. రెండవ విషయం ఏమంటే ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం కూడా తెలుసుకున్నాం. 1వ తారీఖు లేకపోతే 2వ తారీఖు తీసుకోవచ్చు. మరియు టైం కూడా 6:30 గంటల నుంచే ఇస్తున్నారు. సో ఈ 2 విషయాలు తెలుసుకున్నారు. మూడో విషయం ఏమంటే ఈ భర్త చనిపోయిన వాళ్ళకి ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ చనిపోయారో భర్త వారి భార్యకి పెన్షన్ అనేది కొత్తగా మంజూరు చేస్తారని చెప్పారు. కానీ కొత్తగా మంజూరు అయితే చేశారు. కానీ ఈ మే 1వ తారీఖు అయితే ఆ పెన్షన్లు ఇవ్వడం లేదు. మే 4వ తారీఖును కానీ 5వ తారీఖును కానీ వస్తుంది అని అయితే చెప్తూ ఉన్నారు. దీనిపైన ఇంకా ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తే ఈ స్పౌస్ పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అన్నది కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మన ఛానల్లో మీకు తెలియచేస్తాను. సో ఇదండి మే 1కి అయితే రేపటి రోజున పెన్షన్లు అయితే ఇస్తారు. 6:30 గంటల నుంచి మీ ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది వచ్చి ఇస్తారు. 1వ తారీఖు మీరు లేకపోతే 2వ తారీఖున 2 పైన మధ్యాహ్నం 2 పైన మీరే సచివాలయంకి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీకు దీనిపైన ఇంకేదైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో అడగండి, మీకు తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇతరులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.